హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉపాధ్యాయులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక జూన్ 12 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు సిబ్బందికి అందించే పరిపాలనా సేవలను మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులు, ఎన్ఓసి, ఇతర ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తి స్థాయిలో ఆన్లైన్ మాన్యువల్ను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. ఇక టెస్టింగ్తో సహా అన్ని పనులు జూన్ 12 లోపు పూర్తి చేసి అన్ని ఆన్లైన్ మాన్యువల్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆ తేదీ తర్వాత మాన్యువల్ సర్వీసులు నిలిపివేయబడతాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎటువంటి మాన్యువల్ దరఖాస్తులను ఇకపై అంగీకరించబోయేది లేదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల కోసం సుదీర్ఘకాలపు సెలవులు, ఫిర్యాదుల పరిష్కారం వేదిక, క్రమశిక్షణా చర్యలపై అప్పీలు చేసుకునేందుకు ప్రత్యేక మాన్యువల్లను రూపొందిస్తున్నారు. ఇక అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలపై తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు, వాటిపై తీసుకున్న చర్యలను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సేవలన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారిక పోర్టల్ telangaana.government.in తో అనుసంధానిస్తున్నారు. వీటి పనితీరు ప్రతి శనివారం సాయంత్రం 4:30 ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బీటెక్ విద్యా అర్హత కలిగిన 2 లేదా 3 ఎస్టీటీ ఉపాధ్యాయులను 2 నెలల కాలానికి విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక జూన్ 12 లోపు ఈ పనులన్నీ పూర్తి చేసి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు డెడ్లైన్ విధించారు.